హాయ్ డియర్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయ్యాక అప్లికేషన్స్ అయితే భారీగా వచ్చాయి. అండ్ అదేవిధంగా ఏ కేటగిరీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అండ్ ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా చూసేది అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందని. అడ్మిట్ కార్డ్ కంటే ముందు సిటీ అలొకేషన్ కార్డ్ వస్తుంది. సో మీరు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకున్నారు, అక్కడ అవైలబుల్ ఉందా, ఏ సిటీలో మీకు అలాట్ అయింది అనేది అయితే మీకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో కాలేజ్ కాకుండా సిటీ, ఏ సిటీ అలాట్ అయింది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది వచ్చాక 2 డేస్కి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అంతా చూసే ముందు నీట్ 2024 టోటల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీది ఏ రీజియన్ అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను ఇంకో వీడియోలో అది చేస్తాను. సో మీరు చూస్తే నీట్కి 23,81,000 మంది పైన అప్లై చేశారు. లాస్ట్ టైం కంటే 3 lakhs ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. అండ్ మేల్ అయితే 42%, ఫీమేల్ 57% అప్లై చేశారు. ఫీమేలే ఎక్కువ అప్లై చేయడం జరిగింది. అండ్ జనరల్ కేటగిరీ 27% అప్లై చేశారు. అండ్ ఓబీసీ వాళ్ళైతే 43% అప్లై చేశారు. అండ్ అదేవిధంగా ఎస్సీ వాళ్ళు 14.80% ఉన్నారు టోటల్ 100% అప్లికేషన్స్లో. అండ్ ఎస్టీ వాళ్ళు 6.50% ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 7.90% అయితే టోటల్ అప్లికేషన్స్లో ఉన్నారు. అండ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70,000 మంది అప్లై చేశారు. అండ్ ఈసారి అప్లికేషన్లలో నీట్ చరిత్రలోనే టాప్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అండ్ సిటీ అలొకేషన్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడైనా 1 week బిఫోర్ వస్తుంది. సో ఈసారి అయితే 30 తారీఖు నాడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అడ్మిట్ కార్డ్ అయితే ఎగ్జామ్కి 4 days ఆర్ 3 days ముందు, అంటే సెకండ్ నాడు లేకుంటే ఫస్ట్ నాడు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. మీరు చూడాలంటే ఆన్లైన్లో exam.nta.ac.in అనే దాంట్లో చూడొచ్చు. అక్కడ మీకైతే ఉంటుంది. అండ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే.